హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు డే ఎలా నడుస్తోంది ఏంటి అనేది. ఇంకా 24 అయిపోవడానికి, అంటే 2024కి మనం అయిపోవడానికి ఇంకా మనకు 9 డేస్ మాత్రమే ఉంది. అయినా కూడా మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలని చెప్పి చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే వాటర్తో స్టార్ట్ అయ్యి నైట్ కూడా వాటర్ తోటే ఎండ్ అయింది. ఈరోజు మొత్తం ఎలా జరిగింది అనేది మటుకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇంకా మెంతిపిండి వాటర్ అయితే డైలీ తాగడం అలవాటే, అది కూడా చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కకు అన్నం పెట్టడం. కుక్కకు అన్నం కూడా నేను కింద పెట్టను, ఊడ్చాక అది భయపడుతోంది. చూసారా మీరు? అది భయం అంటే దానికి ఉన్నంత భయం ఈ సందులో ఏ కుక్కలకి లేవు. 10-12 కుక్కలు ఉన్నాయి, కానీ దీనికి ఉన్నంత భయం ఏ కుక్కకు కూడా లేదు. ఈ కుక్క చిన్నప్పుడు అయితే భలే సన్నగా ఉండేది. ఇంకా అన్నం పెట్టేసి నేను ఊడ్చింది కానీ నీళ్ళు చల్లింది కానీ ఏది కూడా నేను చూపించలేదు. ముగ్గు అయితే వేసేసాను. ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నాను, కానీ నాకు తిప్పడం సరిగ్గా రావటం లేదు. మామూలుగా చేతితోటి కొన్ని వేస్తున్నాను. ఇంకా వేడి నీళ్ళు పెట్టుకున్నాక స్నానం చేయాలి. పాచి పనులు కొన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం నీళ్ళల్లో పసుపు వేసుకోవడం అలవాటు. ఇక్కడ కాఫ్ సిరప్ వేసుకుంటున్నాను. నీళ్ళ స్టవ్ బంద్ చేసేసాను. ఇగో చూడండి, అందుకనే వాటర్ కలుపుతున్నాను. ఇంత గట్టిగా ఉన్నది 4 క్యాప్స్ వేసుకోమన్నారు. నేను 4 వేసుకోకుండా 1.5 2 క్యాప్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఫుల్ గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళే వాటర్ తాగుతున్నాను. మామూలుగా కూడా డే మొత్తం కూడా వేడి నీళ్ళే తాగుతున్నాను. అందుకనే ఆ మిల్టన్లో పోసి పెట్టుకుంటున్నా. ఇప్పుడే కాదు, 365 డేస్ కూడా మిల్టన్లో హాట్ వాటర్ ఉంటాయి. చాలా వరకు వేడి నీళ్ళు తాగడం అలవాటు, ఎండాకాలం కాకుండా. ఎండాకాలంలో కూడా కొంచెం వేడి నీళ్ళే తాగుతాను, అప్పుడప్పుడు చల్లటి నీళ్ళు తాగుతాను. అంటే కుండలోవి, ఫ్రిడ్జ్లోవి అయితే కాదు. ఇగోండి, పసుపు వేసుకోవడం అలవాటు. ఇలా మనం తలస్నానం మొన్న చెప్పాను, ఒక వీడియోలో సగమే చెప్పాను. పసుపు వేసుకొని చేస్తే తలస్నానం చేసినట్టుగా ఫలితం అని చెప్పి. ఇక్కడ స్నానం చేసి వచ్చాక జావ అయితే పెట్టుకుంటున్నాను. జావ మనకి లంప్స్ లేకుండా కలుపుకోవాలని చెప్పా కదా, బెల్లం వేసి. దేవుడికి నైవేద్యం పెట్టిన బెల్లం వేస్ట్ చేయకుండా ఇలా జావలో అయితే వేసుకొని కలుపుకుంటున్నా. ఇక్కడ పాలు అయితే కొంచెమే వేసుకున్నా. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది, అంట్లు తోముకోవడం అయిపోయింది. ఇంకా స్టవ్ అంతా కడిగేసి ఇక్కడ నేను మొత్తం క్లీన్ అయితే చేసేసాను. ఇగోండి, ఇంకా బట్టలు ఆరేయాలి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసి బట్టలు తీస్తే బట్టలు కూడా ఆరేయడం అయిపోతుంది. ఈ వ్లాగ్ వచ్చి నిన్నటిది. వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం, పాచి పనులు అన్నీ. ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చేసి మడతలు అయితే పెట్టేశాను. మడతలు పెట్టి ఎక్కడవక్కడ సర్దాను. ఇంకా ఒక్కొక్క అర్ర సర్దుకుంటూ రావాలి. తెల్లవి డైలీ వేర్వి అట్లా పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా బట్టలు ఆరేయాలి. లంచ్ టైం ఉంది. లంచ్కి కూడా వంట ఏం చేసుకోవాలనేది, కూరగాయలు ఇంట్లో ఏం లేవు, అవి కూడా చూసుకోవాలి. ఇక్కడ బట్టలన్నీ సర్దినాక ఇంకా ఇల్లు ఊడ్చేది ఉంది. ఇల్లు కూడా ఊడ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. నిన్న తీసిన వ్లాగ్ అయినా సరే ఇప్పుడు ఏం వాయిస్ చెప్పాలి ఏంటి అని నేను డిసైడ్ అవ్వాలి. ఇంకొకటి, ఇక్కడ కంటిన్యూషన్ ఏమొస్తోంది, నెక్స్ట్ ఏమొస్తోంది అని కూడా మర్చిపోతున్నాను. మొత్తం అన్ని రూమ్లు సర్దడం అయిపోయింది. బయట వాకిల్ దగ్గర నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతోంది. ఇంకా అన్ని రూమ్లు ఊడ్చేసాను. హాల్ మటుకు కొంచెం సర్దుతూ ఊడుస్తున్నా కదా, అందుకని అనమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, లైట్ వేసి మొత్తం రూమ్లన్నీ క్లీన్ చేసి దుప్పట్లు కూడా మడతేసి ఎక్కడవక్కడ సర్దాను. ఇంకా పైన పెట్టాల్సినవి కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి, పెట్టుకోవాలి. ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా దుప్పటైతే ఉతికిచ్చాను, ఇంకా ఎక్కేలేదు. వేరేది ఏదైనా కొత్తది తీసుకుందాము అని అనుకుంటున్నాను, కవరు. ఇంకా అన్నం వండడం టైం 12:30 అయిపోయిందని చెప్పా కదా, అందుకనే మామిడికాయ పప్పు అన్నం వండే ముందు ఒక 10-15 మినిట్స్ ఇలా నానబెట్టుకుంటాను. మామిడికాయ పప్పుకి రెడీ చేసుకుంటున్నాను. మాకు అంత కాయ అయితే పట్టదు. 1.5 గ్లాసు, చిన్న గ్లాసు టీ కప్పు కంటే చిన్నది అనుకోండి, ఆ కప్పుతో 1.5 గ్లాస్ పోసుకున్నాను. రాత్రికున్నా కూడా పప్పు తినచ్చు. అయినా కూడా రాత్రి అన్నం తినే అలవాటు లేదు కాబట్టి కొంచెమే పోస్తాను. పప్పు కూడా అంత పట్టదు, అందుకని సగం పప్పులోకి వేసి పిల్లర్తో అయితే నేను పప్పుకు కూడా అలాగే తరుక్కుంటాను అని చెప్పాను. నిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. కందిపప్పు పోసుకున్నాక మామిడికాయ పప్పుకైతే వేళ్ళు మునిగిన తర్వాత కూడా పైకి రావాలి, అందుకనే మీకు వేళ్ళ కొలత చూపించాను. ఇక్కడ బియ్యం కడిగి
కడిగి పెట్టుకున్నాను. చెట్టులో పోయడం అలవాటు, కానీ అటు ఇటు తిరుగుతుంటే వీడియో షూట్ అవ్వదని చెప్పి అక్కడే వేశాను. ఇక్కడ మామిడికాయలు మిగిలింది పప్పులో వేసిన తర్వాత ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి వేసి మిక్సీ పట్టాను. ఇక్కడ ఆవపిండి వేసుకోలేదు. ఇక్కడ తిరగమూతకి రెడీ చేస్తున్నాను. ఈ నూనెతో పెడితే సూపర్ టేస్టీగా ఉంటుందని చెప్పా కదా. కొంచెం పచ్చళ్ళకి నూనె ఎక్కువే కావాలి. ఆవాలు, మెంతులు, ఇంగువ. ఇంకొకటి, ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు నేను వీడియో తీస్తూ తిరగమూత డబ్బా మొత్తం కింద పడేసాను. అది కూడా ఇప్పుడు షార్ట్లో అప్లోడ్ చేశాను చూడండి. ఇదంతా అయిన తర్వాత పనంతా అయిపోయింది. ఇల్లు ఊడవడం కూడా అయ్యింది. ఇక్కడ ఇంగు వేస్తున్నాను. లాస్ట్లో ఉందని మొత్తం డబ్బా అంతా వేసేసాను. ఇంకా పచ్చడి అంతా ఇది పచ్చిదే కదా మనం పట్టింది, అందుకని ఆ వేడి వేడి నూనె ఇందులో పోయకుండా అందులో వేస్తే ఆ వేడికి కూడా పచ్చడి మగ్గుతుంది. ఇక్కడ అన్నం కంప్లీట్ అయింది, పచ్చడి కూడా కంప్లీట్ అయింది. ఇంకా పప్పులో తిరగమూత వేసుకోవాలి. ఇంకా చూడండి, వీడియో తీయడం కాదు కానీ బద్ధకస్తుడికి పని ఎక్కువ అని చెప్పి పని అయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని అనుకుంటావా నువ్వు అని చెప్పి మళ్ళీ తిరగమూత పడేసుకున్నాక అన్నీ కూడా తీయకుండా మొత్తం ఎత్తి డస్ట్బిన్లో పడేసాను. ఇవి ఎత్తినవి కాదు, ఆ ప్లేట్లో వేసి నేను అన్నీ కలిసిపోయినాయని చెప్పి ఇచ్చేస్తున్నా. ఇక్కడ చల్లమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇవి ఇక్కడివి కాదు, నేను కొన్నవి కూడా కాదు, ఊరి నుంచి మా పిన్ని పంపించినవి. అక్కడ ఊర్లో అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి చల్లమిరపకాయలు. అక్కడి నుంచే ఎప్పుడు కూడా తెచ్చుకుంటాం. ఇంకా పప్పులోకి తిరగమూత వేస్తున్నాను. ఇక్కడ తిరగమూత వేసుకునే ముందే కొంచెంగా నూనె ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే చల్లమిరపకాయలు వేయించుకోవడానికి. చల్లమిరపకాయలు వేయించుకున్నాక తిరగమూత వేస్తే మళ్ళీ మనకు ఆ నూనె అనేది వేస్ట్ కాదు కదా. ఆ పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం కూడా మనకి తాలింపు దానికి పట్టుకుంటుంది. అందుకని చల్లమిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని ఆవాలు, మెంతులు, ఇక్కడ జీలకర్ర వేయలేదు, మినపప్పు వేసుకుంటాను. ఒక ఎండుమిరపకాయ, కొంచెం ఇంగువ, కొంచెం చల్లమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. వేడి వేడి మీద ఏమీ చేయొద్దు. ఇక్కడ పప్పు తిరగమూత వేసుకున్నా కదా. ఇప్పుడు పప్పులో ఉప్పు, పసుపు, కారం కలపాలి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ నేను కందిపప్పు నానబెట్టలేదు. ఇంకొకటి మామిడికాయ కూడా సపరేట్గా గిన్నెలో పెడుతూ ఉంటారు, నాకు ఆ అలవాటు లేదు. ఇప్పుడైతే పప్పు ఉడుకుతోంది. ఒక్కొక్కసారి మరి వాతావరణాన్ని బట్టో ఏమో మరి పప్పు అయితే ఉడకదు అన్నమాట ఒక్కొక్కసారి. ఇప్పుడు బాగానే ఉడికిపోయింది. ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకున్నాక మనం పెట్టిన తాలింపు తీసుకొచ్చి ఇందులో కలిపేయడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. చల్లమిరపకాయలు బుడమరుగులతో కలిపి వేడి వేడి అన్నం తినడం అలవాటు అయిపోయింది. ఈ చలికాలం అనే కాదు, ఎప్పుడు కూడా ఇలా అన్నం వండి స్టవ్ బంద్ చేయగానే అప్పుడే అన్నం తినేస్తాం. అలా అయితేనే వండుతాను నేను. ఇక్కడ టిఫిన్ చేసే అలవాటు లేదు. జావ కానీ ఏదైనా సింపుల్గా చేసుకొని తినడం అలవాటు. ఇంకొకటి, ఇలా వీడియో తీస్తూ నేను తాలింపు అయితే మాడగొట్టేసాను కొంచెం, అందుకనే వేయలేదు, తీసి పక్కన పెట్టాను. ఇంకా ఈవినింగ్ కాగానే ఇవాళ అన్నం సరిగ్గా తిన్నట్టు అనిపించలేదు, అందుకనే మిరపకాయ బజ్జీలు వేసుకుందామని చెప్పి మిరపకాయ బజ్జీలు అయితే వేసుకున్నాను. గ్లాస్లో 6 బజ్జీలు వేసుకుందామని చెప్పి గ్లాస్లో శనగపిండి కలుపుతున్నా. ఈ మధ్య అందరూ కూడా యూట్యూబ్లో చూసి ఈ టిప్పును ఫాలో అవుతున్నారు కదా, నేను కూడా అదే ట్రై చేద్దామని చెప్పి గ్లాస్లో శనగపిండి వేశాను. వాము పొడి మిక్సీ పట్టింది ఉంది ఇంట్లో. కొంచెం సోడా ఉప్పు, పసుపు, ఉప్పు, కారం వేసుకున్నా. కారం వేయాల్సిన పని లేదు కానీ నేను కారం కూడా వేసుకున్నా. కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ బియ్యపిండి కలపాలి కానీ నేను మర్చిపోయాను. కలిపి తిన్నాక అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఫస్ట్ ఇలా కలిపి పెట్టుకుంటే మనకి ఈ లోపల 10-15 మినిట్స్ నానుతుంది కదా, అందుకనే ఇలా కలిపి అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయని ఎట్లాగన్నా చివర్లు తీసేస్తాం కదా, చివర్లు తీసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసాను నేను. ఈ కత్తితో తరిగేటప్పుడు నా గోర్లు కూడా కట్ అయిపోయినాయి. ఆ వెరైటీ కత్తి నేను మీకు తర్వాత చూపిస్తాను. నాకైతే రాలేదు దాంతో కట్ చేయడానికి. కొబ్బరి కూడా కట్ చేయడానికి రాలేదు. ఇందులో వాము పొడి పెడదామని, అసలు చింతపండు కొంచెం శనగపిండి ఉప్పు వేసి పెడదామని అనుకున్నా కానీ నాకు ఎందుకో వాము పెట్టుకుందామని అనిపించింది. కానీ మిరపకాయ బజ్జీలు అయితే సూపర్గా వచ్చాయి, నిజంగా చెప్తున్నా. ఇట్లా మళ్ళీ నేను వేశాక ఒకసారి పచ్చిమిరపకాయలు
వేసే ముందు నూనె అయితే డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను ఇక్కడ. ఇంకా మళ్ళీ స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు కావాలిగా, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇట్లాగో అగారో వాళ్ళది ఉందిగా, సన్నగా మనకు కట్ చేయడానికి 3 ఉల్లిపాయలు కూడా నీట్గా చేసేసి 4 ముక్కలు చేశాను ఒక్క ఉల్లిపాయని. కానీ 2 ఉల్లిపాయలు తీసుకుని ఉంటే బాగుండేది. మిగతా ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్నది వాడద్దు కదా, అందుకనే మిగతా ఉల్లిపాయలు మిరపకాయ బజ్జీలు తిన్నాక నేను పడేసాను. క్యారెట్ను ఇంకా నిమ్మకాయ, కొత్తిమీర అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇంట్లో కూరగాయలు ఏవి కూడా నిండుకున్నాయి, అందుకు ఉల్లిపాయలు అయితే మంచి స్లైసెస్గా చిన్నగా అయినాయి. సూపర్ టేస్టీగా ఉన్నాయి మిరపకాయ బజ్జీలు అయితే. ఇంకా క్యారెట్, నిమ్మకాయ కూడా, కొత్తిమీర కూడా ఉంటే బాగుండేది. ఇక్కడ నూనె వేసుకుంటున్నాను, ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే డీప్ ఫ్రైకి సరిపడగా వేసుకోవాలి కదా. మిరపకాయ బజ్జీలు అయితే గ్లాస్లో వేసినవి బాగానే ఉన్నాయి, కొంచెం పల్చగా అయింది అని అనిపించింది నాకు. నూనె వేసాక బాగా కాగిన తర్వాత కొంచెం పిండి అందులో వేస్తే మనకి పైకి తేలి పైకి వచ్చేస్తే మనం అప్పుడు మిరపకాయ బజ్జీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం మిరపకాయ బజ్జీలకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాంగా వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారో, ఆ టిప్నే ఇక్కడ నేను కూడా ఫాలో అయ్యాను. ఇక్కడ మిరపకాయ బజ్జీలకి నూనె కాగిపోయింది, ఇంకా గ్లాస్లో ముంచి వేయాలి. వాము ఎక్కువగా పెట్టడంతో గ్యాస్ ఫామ్ అవ్వదని చెప్పి నేను ఉత్తి వామే పెట్టాను. ఈసారి పల్లీలు, నువ్వులు, చింతపండు, వాము పొడి వేసి పెట్టింది కూడా ఈసారి ట్రై చేస్తాను. అప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. ఈ టేస్ట్ కూడా బాగుంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఉత్తి చింతపండులో కూడా ఉప్పు కలిపి కూడా పెడతారు, ఎందుకంటే కారం ఎక్కువగా ఉన్నప్పుడు. ఇక్కడ మిరపకాయ బజ్జీలు అయితే కారంగా లేవు. నేను ఉల్లిపాయ స్టఫింగ్ చేశానని చెప్పాను కదా, మిరపకాయ బజ్జీలు వేగాక ఇలా నేను సన్నగా తరిగినవి ఇందులో మధ్యలోకి చీరి ఉల్లిపాయలు పెట్టాను. నిమ్మకాయ ఏం పిండలేదు. ఆయన చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, ఇక్కడ నేనైతే వేయలేదు. ఇంకా మళ్ళీ కూడా నేను రీమోడల్ చేశాను, ఎందుకంటే పెద్దగా అయిపోతున్నాయి, గ్లాస్లో మునగట్లేదని చెప్పి నేను మళ్ళీ మిరపకాయ బజ్జీలు అన్నీ కట్ చేశాను. ఇగో చూడండి, నేను ఇలా మధ్యకి చీరాను, వేడిగా ఉందని మధ్యకి చీరి. పొడం ఎక్కువ అయిపోతుందని అన్నా కదా, అది పల్చగా అయింది దాన్ని బట్టి. ఇక్కడ ఇలా చీరాక ఉల్లిపాయలు అయితే స్టఫింగ్ చేశాను. నిజంగా ఆహా ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంది. తిన్నాక పాలకి వెళ్ళాము. ఇంకా కూరగాయలు కూడా ఇంట్లో లేవని చెప్పా కదా, ఇంకా పాల ప్రాబ్లం గురించి కొంచెం రాగానే పెడతాను, మీరు కూడా వినండి. పాలు తీసుకుంటున్నాం కదా, పెరుగు బాగుండట్లేదు అని చెప్పాను, ఎవరికైనా అర్థమవుతుంది. మా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. ఇది ఇదే దాని మీద హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదా, దానికి మీ డాడీ లేరా? కూరగాయలకి అయితే వచ్చేసాను. పాలు తీసుకున్నాక ఒక పాల ప్యాకెట్ వచ్చి 1 డే వస్తుంది. పెరుగు అయితే తోడు పెట్టిన, పెరుగు అయితే యూస్ చేయట్లేదు, మజ్జిగనే చేసుకుంటున్నా. క్యారెట్, టమాటా, కాకరకాయ, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇంకా టమాటా వచ్చి 25 రూపీస్. ఏ కూరగాయ అయినా 1/2 కిలో వచ్చి 20 రూపీస్ ఉంది. 15 రూపీస్కి ఇయ్యరా, 1/2 కిలో వచ్చి 30 రూపీస్కి ఇవ్వరా అని అన్నా కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. ఇంకా తిరుపతి ప్రసాదం వచ్చింది, తిరుపతి ప్రసాదం కూడా చూపిస్తున్నాను ఇంటికి తీసుకొచ్చాక. ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంకా నైట్ అయిపోయింది కదా, పడుకోవటమే. మరి ఏం తిన్నారని అనుకుంటున్నారా? మిరపకాయ బజ్జీలు తిన్నాం కదా, ఇంకా మనం ఏం తినకుండా ఉంటే మంచిదని ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వేడి నీళ్ళు పెట్టుకున్నాను. పొద్దునే చెప్పాను కదా, మార్నింగ్ వాటర్తో స్టార్ట్ అయింది, నైట్ వాటర్తో ఎండ్ అవుతుంది, ఎందుకంటే మిల్టన్ మొత్తం ఖాళీగా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు నీళ్ళు తాగేసి వాటర్ మిల్టన్లో పోసేసి ఇంకా పడుకోవటమే. మరి మీకు కూడా గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. మరి ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మళ్ళీ రేపు కలుస్తాను, మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ డైలీ లాగా కాకుండా వెరైటీగా ఉంది అని అనుకుంటున్నాను. నిన్న అందుకనే డే ఇన్ మై లైఫ్ కాకుండా పచ్చళ్ళు పెట్టాను కదా, ఆ పచ్చళ్ళు ఎవరైనా ట్రై చేశారో లేదో ట్రై చేయండి ఒకసారి. పెసరకాయ వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది, ఆంధ్ర స్టైల్లో. ఇంకా వేడి నీళ్ళు పోసేసి నేను వంటింట్లో మొత్తం క్లీన్ చేసేసాను, అంట్లు కూడా సర్దేశాను. ఇంకా పోయి పడుకోవటమే, దేవుడికి దండం పెట్టుకొని. మళ్ళీ రేపటి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్. మరి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అబ్బా.